సందర్భంగా ప్రజలకు అందే ట్రీట్మెంట్ గురించి కరోనా ట్రీట్మెంట్ కానివ్వండి, బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్ కానివ్వండి, బ్లాక్ ఫంగస్ ఉన్న ట్రీట్మెంట్ కానివ్వండి, ప్రభుత్వ ఆదేశాలు చాలా క్లియర్గా ఉన్నాయి, చాలా స్పష్టంగా ఉన్నాయి. పేషెంట్స్కి, కరోనా పేషెంట్స్కి అవసరమైన మందులు ఇబ్బంది లేకుండా అందాలి. దానికి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కలిసి ప్రజలకు ఇబ్బంది లేకుండా అందుబాటులో మందులు వాళ్ళకు చేకూర్చేటట్టుగా హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇబ్బంది లేకుండా కరోనా పేషెంట్స్ తీసుకోవాలా అన్న ఒకే ఉద్దేశంతో అన్ని చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం వాళ్ళకు ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి. సో అది బీట్ వ్యాక్సినేషన్, బీట్ రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ ఫర్ కరోనా, ఆర్ టోసిలిజుమాబ్ ఇంజెక్షన్, ఆర్ బ్లాక్ ఫంగస్కి సంబంధించి యాంఫోటెన్సిన్ ఇంజెక్షన్స్ ఏమైనా కూడా ప్రభుత్వం ప్రొక్యూర్ చేసి దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ సహాయంతో ఒక పద్ధతి ప్రకారంగా ఇబ్బంది లేకుండా ఒక ట్రాన్స్పరెంట్ మేనర్గా ఇప్పటిదాకా మెడిసిన్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వచ్చారు. ప్రజలు కూడా చాలామంది కూడా రికవరీ రేట్ ఎక్కువ, సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ వచ్చి బయటికి పోయిన కేసెస్ కూడా మనం చూస్తున్నాం. ఇటువంటి సందర్భాల్లో, ఇటువంటి కలామిటీ ఉన్న సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు ఇంపార్టెంట్ మెడిసిన్స్ని బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు. అంటే తక్కువ ధరకున్న మెడిసిన్స్ని వాళ్ళ అవసరాలను ఉద్దేశించుకుని ఎక్కువ ధర అంటే మనం ఇమాజిన్ కూడా చేయలేము, అంత ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. సో ఇటువంటి వాళ్ళపైన పోలీస్ డిపార్ట్మెంట్ చాలా గట్టి చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం కూడా ఇటువంటి వాళ్ళని ఓపికతో చూసే పరిస్థితి లేదు. ఆల్రెడీ మనము ఎన్నో కేసులు కూడా కట్టున్నాం ఇటువంటి ఘటనల మీద. రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైంలో మనకు పోయిన నెల, అంతకుముందు నెలలో కేసెస్ మనకు వచ్చినప్పుడు రెమిడిసివిర్ మీద అధిక ధరకు అమ్ముతున్న కేసెస్ కూడా మనం రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క ఘటన చూసుకుంటే యాంఫోటెన్సిన్ ఇంజెక్షన్స్ మనము ఒక 46 ఇంజెక్షన్స్ మనం సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 8 మంది అక్యూజ్డ్ వీళ్ళు ఇక్కడ ఉన్నారు మన దగ్గర. వీళ్ళు ప్రజలకు అవసరాన్ని బట్టి ఒక వాట్సాప్ గ్రూప్లో, మెడికల్ రిప్రజెంటేటివ్స్ అంతా ఒక వాట్సాప్ గ్రూప్లో ఉండి ఎక్కడ ఇంజెక్షన్ సౌలభ్యంగా ఉంటుందో అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకొని, ఎక్కడ ప్రజలకు అవసరం ఉంటుందో అక్కడ అధిక రేట్లో విక్రయించడం బట్టి మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఎస్పీ గారు ఒక 4 టీమ్స్ ఫామ్ చేసి వీళ్ళని జిల్లాలో నలుగురులో ఉంటే వాళ్ళు పికప్ చేయడం జరిగింది. ఈ యొక్క వాట్సాప్ గ్రూప్లో ఎవరి దగ్గరైనా ఇంజెక్షన్స్, ఒకవేళ పేషెంట్స్ దగ్గర మిగిలిపోయిన ఇంజెక్షన్స్ కానివ్వండి, లేకపోతే మన డిస్ట్రిబ్యూటెడ్ లైసెన్స్డ్ డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ ద యాంఫోటెన్సిన్ ఇంజెక్షన్ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసి దాన్ని ప్రజలకు అమ్మడం జరిగింది. ఈ యొక్క ఒక్క ఘటన చెప్తాను మీకు. మనకు ఒక అక్యూజ్డ్ ఉన్నాడు, నాగేశ్వరరావు అని చెప్పి. ఇతనికి ఒక షాప్ కూడా ఉంది విజయవాడలో. ఇతను రెగ్యులర్ డీలర్ ఫర్ యాంఫోటెన్సిన్ 2400 రూపాయల ఎంఆర్పి ఉంటే ఇతను డిస్ట్రిబ్యూటర్ కాబట్టి ఇతను 1500 వస్తుంది, అఫీషియల్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి. ఇతను యాంఫోటెన్సిన్ బి ఇంజెక్షన్స్ ఏవైతే ఉందో ఇది యొక్క ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం డిస్ట్రిబ్యూషన్ పోవాలి యాజ్ పర్ గైడ్ లైన్స్. ఎందుకంటే మీరు చూసారు ఎంత తీవ్రత ఉంటుందో ఇంజెక్షన్, ఇంకా ఇంజెక్షన్ లేకపోతే ఎంత తీవ్రత ఉంటుందో అన్నది. ఇతను డ్రగ్ ఇన్స్పెక్టర్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ డైరెక్షన్స్ ప్రకారం ఇంజెక్షన్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ ప్రొసీజర్ పక్కన పెట్టి ఇతను ఒక ఇంజెక్షన్ని తన దగ్గర 1500 ఇంజెక్షన్ని 10,000 రూపాయలు అమ్మాడు. ఎవరికి? నెక్స్ట్ బ్రోకర్. అతను దానిపైన మార్జిన్ తీసుకొని ఒక 3,000, 4,000 మార్జిన్ తీసుకొని నెక్స్ట్ ఇంకొకరికి దాన్ని 14,000 అమ్మాడు. వాడు మార్జిన్ తీసుకొని 18,000, వాడు మార్జిన్ తీసుకొని 22,000. 1,700కు మార్కెట్లో వచ్చిన ఇంజెక్షన్ని 27,000, 25,000 చొప్పున డిస్పర్స్ చేస్తున్నారు. డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద పేషెంట్ ఉన్న దీన పరిస్థితి చూసి ఒక ఇంజెక్షన్ అన్నా దొరికితే కొద్దిగా పేషెంట్ బాగుపడతాడన్న వాళ్ళ ఆతృత చూసి వీళ్ళు ఇంజెక్షన్స్ని ఈ విధంగా రేట్ చేసి అమ్మడం జరిగింది. యాంఫోటెన్సిన్ ఇంజెక్షన్స్ని ఈ యొక్క వీళ్ళు 8 మంది ఒక టీమ్ ఫామ్ అయ్యి రిక్వైర్మెంట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ తీసుకుంటారు, అవైలబిలిటీ తీసుకుంటారు. అవైలబిలిటీ విజయవాడ నుంచి వస్తుంది, వేరే ప్లేసెస్ నుంచి అవైలబిలిటీ వస్తుంది, బెంగళూరు నుంచి కొన్ని సరుకులు తెచ్చుకుంటున్నారు,
బెంగళూరు నుంచి తీసుకున్న ఒక పేషెంట్, ఒక అక్యూజ్ దగ్గర 4,400 రూపాయలకు బెంగళూరు నుంచి తెచ్చుకున్నాడు. తన మీద 17,000 రూపాయలు. తను బెంగళూరు నుంచి తెచ్చుకునే అఫీషియల్ డీలర్గా వేద మెడికల్ షాప్ ఇక్కడ మన గుంటూరులోనే ఉంది. 4,400 తెచ్చుకొని 18,000కు 17,000కు అమ్ముతున్నాడు ఒక ఇంజెక్షన్. మనం కొన్ని డీకా ఆపరేషన్స్ చేసి మాకు అవసరం ఉందని చెప్పి నేను చెప్తే 18,000కు 18,000కు మనకి ఇవ్వడానికి వచ్చాడు. సో ఈ విధంగా ఒక స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఇటువంటి వ్యక్తుల్ని మనము ట్రాక్ చేసి మొత్తం ఒక 8 మందిని మనము పికప్ చేయడం జరిగింది. ఒకరి తర్వాత ఒకరికి నీకెవరిస్తున్నారు అని చెప్పి చైన్ అంతా బిల్డప్ చేసుకుని తీసుకురావడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి ఒక 46 ఇంజెక్షన్స్ వైల్స్ ఆఫ్ యాంఫోటెసిన్ సీజ్ చేసాం. మనం 46 ఇంజెక్షన్స్ సీజ్ చేసాం. ఒక్కొక్క ఇంజెక్షన్ 25,000 రూపాయలు అందాజు యావరేజ్ తీసుకుంటే 20,000 to 25,000 మధ్యలో అమ్ముతున్నారు అని వాళ్ళు పడే రేటు కూడా మీకు చెప్తారు. గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్స్ 6 ఇంజెక్షన్స్ వాళ్ళకు ఫ్రీ గవర్నమెంట్ హాస్పిటల్. ప్రైవేట్ హాస్పిటల్లో కొనుక్కున్న వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి వాళ్ళు కొనుక్కోవాలనుకుంటే 6 ఇంజెక్షన్స్ గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ నుంచి 31,000 రూపీస్. 6 ఇంజెక్షన్స్ 31,000 రూపీస్. అటువంటిది ఒక్కొక్క ఇంజెక్షన్ 23,000 చొప్పున యావరేజ్ అమ్ముతున్నారు. అంటే ఏ విధంగా ఈ యొక్క చీటింగ్, బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది, దీన్నంతా కూడా తొలగి తీయడానికి మన ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ, తర్వాత మన డిఎస్పీ సీతారామయ్య అందరూ కూడా ఫామ్ చేసి వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. ఈ 8 మంది కూడా ఈరోజు మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తాము. ఇది కాకుండా ఈ యొక్క మెడికల్ రిప్రజెంటేటివ్స్ వీళ్ళు చేసేది వేరే, వీళ్ళు వీళ్ళు డీల్ చేసే డ్రగ్స్ వేరే, కానీ యాంఫోటెరిసిన్లో ప్రాఫిట్ వస్తుంది అన్న ఒకే ఒక దురుద్దేశంతో ఈ యొక్క ఇంజెక్షన్స్ని కొనడం, 17,000కు విజయవాడలో చూశారు, 10,000కు కొనడం, 22,000కు అమ్మడం. వీళ్ళకి సంబంధం లేదు. మెడికల్ రిప్రజెంటేటివ్ మెడికల్ డిపార్ట్మెంట్ నుండి దే ఆర్ హ్యావింగ్ అవేర్నెస్ ఆఫ్ ద డ్రగ్స్, కొత్త వాళ్ళు. సో దాన్ని ఈ యొక్క లూప్ హోల్స్ని, ప్రజల యొక్క అమాయకత్వాన్ని దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు. వీళ్ళ దగ్గర నుంచి కూడా మేము ఇప్పుడు దాకా 64 ఇంజెక్షన్స్ అమ్మినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆల్రెడీ వీళ్ళు అమ్మేసింది 64 ఇంజెక్షన్స్. వీళ్ళ దగ్గర పొజిషన్లో 46 ఇంజెక్షన్స్ ఉంటాయి. సో వీళ్ళు అమ్మిన డబ్బు కూడా ఒక 3 లక్షల చిల్లర రూపాయలు, 3 lakh రూపీస్ సీజ్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి. సో వీళ్ళందరినీ కూడా ఈరోజు మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ప్రత్యేకించి ప్రభుత్వ విధానం ఏదైతే ఉందో, ఈ యొక్క కలామిటీ ఒక పాండమిక్ స్టేజ్. ఈ పాండమిక్లో పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో డెస్పరేట్గా ఉంటారు, ప్రాణం కాపాడుకోవాలి, మనకందరికీ తెలుసు, చాలా డెస్పరేట్గా ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో అన్ని చర్యలు తీసుకున్నారు. మీ అందరికీ తెలుసు, మనకు రిక్వైర్మెంట్ ఉంటే, హాస్పిటల్ రిక్వైర్మెంట్ ఉంటే జాయింట్ కలెక్టర్ రిప్రజెంటేషన్ పెట్టుకుంటే కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ ద్వారా ఎన్ని మెడిసిన్స్ రిక్వైర్మెంట్ ఉందో డిస్కస్ చేస్తారు. డిఎంఎన్హెచ్ఓ ప్రొసీజర్, దట్స్ అ ప్రాపర్ ప్రొసీజర్. కలెక్టర్ గారికి హాస్పిటల్స్ రిక్వైర్మెంట్ పెట్టుకుంటే కలెక్టర్ గారు దాన్ని ఎగ్జామిన్ చేసి తగ్గించినట్టు చెప్పి త్రూ జాయింట్ కలెక్టర్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు హాస్పిటల్స్. అది ప్రాపర్. సంబంధించి రెమిడిసివిర్ ఇంజెక్షన్, టొసిలిజుమాబ్ ఇంజెక్షన్స్ ప్రాణాన్ని కాపాడుతున్న ఒక మెసేజ్ అందరిలో ఉంది. దానివల్ల రికవర్ అయిన పేషెంట్స్ కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా బ్లాక్ ఫంగస్కి యాంఫోటెరిసిన్ ఇస్ ఓన్లీ ట్రీట్మెంట్ అవైలబుల్ యాజ్ ఆఫ్ నౌ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, యాజ్ ఆఫ్ నౌ. ఇంకా మన కొత్త మెడిసిన్స్ వస్తే రావచ్చు. సో ఈ డ్రగ్స్ని వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ డ్రగ్ డిపార్ట్మెంట్ డిస్ట్రిబ్యూట్ చేయడం వేరే ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇచ్చున్నారు. సో దాన్ని ఇట్లా డీవియేట్ చేసి విజయవాడ నుంచి ఇట్లా పంపించి ఒక ఇంజెక్షన్ 10,000 లాభం తీసుకోవాలి. ఒక ఇంజెక్షన్ 10,000. పేషెంట్ ప్రాణాంతక సిద్ధమైన ఉంటే ఆ బ్లాక్ ఫంగస్ పోతే ఒక కన్ను తీసేస్తారు, ఒక ముక్కు తీసేస్తారు, ఒక జా తీసేస్తారు. వాళ్ళ నీటిని బట్టి మీరు ఇంత ఈ రేట్ అమ్మడం అన్నది ఎంత తప్పో చూడండి. సో వీఆర్ జస్ట్ ద గవర్నమెంట్ ఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ దిస్. They are ensuring, government is ensuring the availability of these essential medicines very much ఇబ్బంది లేకుండా ప్రజలకు అందుబాటులో వచ్చేటప్పుడు అన్ని చర్యలు తీసుకుని. సో దీనికి డీవియేషన్ ఏదో జరిగితే మనం చూసుకుంటున్న పరిస్థితి లేదు. ఈ యొక్క అన్నింటినీ డీవియేట్ చేసి వీళ్ళు ఈ విధంగా అమ్ముతున్నారు. ఇది భరించడానికి లేదు. ప్రభుత్వం ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని భిన్నంగా బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా చట్టరీత్యా వీళ్ళకు శిక్ష పడేటట్టుగా మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. తర్వాత ప్రజలకు కూడా ఒక మనవి,
దయచేసి రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే సోషల్ మీడియా పోస్ట్లో పెట్టొద్దండి. సోషల్ మీడియా మీద అవైలబిలిటీ ఆఫ్ డ్రగ్స్ గురించి అడగొద్దండి. మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ రెమిడిసివిర్ ఇంజెక్షన్లో మన కొత్తపేట పోలీస్ స్టేషన్లో, వేరే ఎక్కడ ఉంది, కొత్తపేట పోలీస్ స్టేషన్లో 4 కేసులు పెట్టున్నాము. ఈ యొక్క ఇంజెక్షన్స్, ఈ యొక్క సోషల్ మీడియాలో అవైలబిలిటీ వీళ్ళు బ్లాక్ మార్కెటింగ్ చేసే సిచ్యువేషన్. సో దీనిపైన సోషల్ మీడియా పోస్ట్ మీద దయచేసి దృష్టి పెట్టకుండా అవైలబిలిటీ డిఎంఎడ్హెచ్ఓ దగ్గర పోనివ్వండి, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ పోనివ్వండి, మీకు తప్పకుండా హెల్ప్ వస్తుంది. కావాల్సినన్ని ఇన్ఫెక్షన్ రేట్ తగ్గింది, మెడిసిన్స్ కూడా సఫిషియెంట్ స్టాక్ ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు కఠినంగా తీసుకుంటున్నారు. వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదని కలామిటీ టైంలో మీరు చూస్తూనే ఉన్నారు. వ్యాక్సినేషన్ కూడా హౌ దే ఆర్ టేకింగ్ ఇట్ అప్ బికాస్ డిపెండ్ ఆన్ అవైలబిలిటీ. ఈ రోజు ఎన్ని వ్యాక్సినేషన్ మనం చేస్తున్నామో ప్రభుత్వం తీసుకొని టేకప్ తీసుకొని మీరు చూడొచ్చు. సో ఈ ఉదంతా నమ్మొద్దండి. ఎవరితో మాట్లాడితే వెంటనే మనకు 6 ఇంజక్షన్లు వస్తాయి, ఇంకోటి ఎవరితో మాట్లాడితే 10 ఇంజక్షన్లు వస్తాయి. ఇట్లా దయచేసి ఇటువంటి వదంతులు నమ్మొద్దండి. తర్వాత మా డిపార్ట్మెంట్ మా సంబంధించి కూడా ఒక పోలీస్ కానిస్టేబుల్స్ కూడా కొంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి డబ్బు తీసుకున్నారని తెలిసింది. వాళ్ళని కూడా మేము ఇన్వాల్వ్ చేస్తున్నాం. వాళ్ళని కూడా వదిలిపెట్టేది లేదు. ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా తప్పు చేస్తే ఈ కళామెటిక్ ఉన్న స్టేజ్లో, పాండమిక్ ఉన్న పరిస్థితుల్లో ఏ డిపార్ట్మెంట్ డబ్బులు తీసుకున్నా, ఎవరు తీసుకున్నా కూడా, డబ్బులు తీసుకుని వదిలిపెట్టినా కూడా ఆ ఇన్ఫర్మేషన్ మాకు వస్తుంది. వాళ్ళపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నాం. మేము ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఎందుకంటే పాయింట్ ఈస్ వెరీ క్లియర్. We just wanted to facilitate the patients with whatever available medicines available for the particular disease అందుబాటులోకి తీసుకురావాలన్న ఒక ఉద్దేశం, వాళ్ళు బాగు కావాలన్న ఉద్దేశంతోనే ఇవన్నీ చేసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, డిఎంఎడ్హెచ్ఓతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకి ఒక కాల్ సెంటర్ నెంబర్ ఇచ్చినారు. 190 స్పందన నెంబర్ కంప్లైంట్స్ ఇస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. 190లోపు మీరు ఏమి చేయలేకపోయినా కూడా ఇట్లా వాట్సాప్లో ఉన్నటువంటి ఉదంతాలు నడుస్తుందని ఎవరికైనా తెలిసినా కూడా 190కి ఫోన్ చేయండి, తప్పకుండా రెస్పాండ్ అవుతారు. స్పందన నుంచి మాకు వస్తుంది, వెంటనే మెసేజ్ వస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తుంది, మేము వెంటనే రెస్పాండ్ అవుతాం. ఆల్రెడీ చాలా కేసెస్ కట్టుకున్నాం, వాళ్ళకి చర్యలు కూడా తీసుకున్నాం. సో ఈ యొక్క ఆంఫోటెరిసిన్ బి ఇంజెక్షన్ని ఇంత హై రేట్స్కి అమ్మడం బట్టి వీళ్ళపైన కఠినమైన సెక్షన్స్ విధించి వీళ్ళందరినీ కూడా మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. 420 సెక్షన్స్, తర్వాత డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్స్ సెక్షన్స్ కూడా ప్రత్యేకించి దీనిపైన వేసి మేము కఠిన చర్యలు తీసుకున్నట్లుగా మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి. ఇప్పుడు ఆ రెండింటికి కొద్దిగా మామూలు ఉన్నారు. వీళ్ళు ప్రొఫెషనల్ డిపార్ట్మెంట్, మెడికల్ లైన్, నాట్ డిపార్ట్మెంట్, మెడికల్ లైన్. ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఫస్ట్ చేసేది అనేది ఒక డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడు డిమాండ్ రేట్ చాలా ఎక్కువ ఉంది. ఎనపటి తర్వాత ఇంగ్లీష్ గవర్నమెంట్ ప్రైవేట్ నేను బ్లాక్ మార్కెట్ ఇది ఒకటి 300 రూపాయలు ఒక కంపెనీ పౌడర్ 314 రూపాయలు, 10,000 తక్కువ అమ్మారు. ఇది 4,400. నేను చెప్పిన రేట్స్ కాదు, ఒకటి డిస్ట్రిబ్యూటర్ రేట్ చూడండి, 4,400. డిస్ట్రిబ్యూటర్ ఇంకా తగ్గుతుంది. దాన్ని ఎన్ని రేట్లు అమ్ముతున్నారో ఆలోచించండి. సో ఇవన్నీ రిపోర్ట్ చేయడం జరిగింది. ఇది భారత్ సిరం. సో ఈ డిస్ట్రిబ్యూటర్ ఇస్తే ఏ విధంగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు పేషెంట్స్ని అన్నది చూడండి. వీళ్ళే డిస్ట్రిబ్యూటర్లో ఇట్లా మోసం చేస్తే ప్రజలు అంటే ఎక్సెప్ట్ ఫర్ ది గవర్నమెంట్ ఎవరిని నమ్మొద్దు దయచేసి. మీకు ఎందుకంటే గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకుంది. ఎక్సెప్ట్ ఫర్ ది గవర్నమెంట్ మీరు ఎవరిని నమ్మొద్దండి. మీకు 6 వయల్స్ 35,000కి ప్రభుత్వం ఇస్తుంది, ఫ్రీ. గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీగా ఇస్తుంది. ఇంకొకసారి కూడా చెప్పడం జరిగింది. సో దయచేసి ఈ యొక్క సోషల్ మీడియా పోస్టులు నమ్మి మోసపోవద్దు. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు షేర్ చేయండి.